భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని సమన్వయం చేసుకుని గవ్వ ప్రశ్న ద్వారా ఇప్పటికే ఎన్నో అంశాలు, వాస్తవాలు, జరగబోతున్నటువంటి అంశాల గురించి తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని కృష్ణమాచార్య చేశాడు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి అటు ఖగోళంలోనూ గోచారంలోనూ నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క తీరుతనులు కూడా వ్యత్యాసాలు వస్తున్నటువంటి పరిస్థితి నుండి గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదమే శిరోధర్యంగా గవ ప్రశ్న ద్వారా ఎందరో విశేషవంతమైన ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల యొక్క జాతకాలు, వారి యొక్క దైనందిన జీవితంలో జరగబోయేటువంటి అంశాలను గురించి ముందస్తుగా చెబుతూ వస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క భవితన్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈరోజు కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారి యొక్క భవితన్యాన్ని ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. రాహువుని చండాల స్వరూపంగా మనం చెబుతూ ఉంటాం. దేవగురు అయినటువంటి బృహస్పతితో రాహువు చేరిన అది గురు చండాలంగా మనం చెబుతాం. ఈ 4 అన్నటువంటిది ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రతిసారి నేను చెబుతూ ఉంటాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తాయని నేను చెప్తూ ఉంటాను. మమతా బెనర్జీ గారి యొక్క జాతకాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం. కొన్ని ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు వారి యొక్క జాతకంలో ఉండబోతున్నాయి. ప్రత్యేకించి 4 అన్నటువంటి రాహు సంఖ్య మత సంబంధమైనటువంటి పరిస్థితులను కూడా ఇది విశేషించి సూచించేటువంటి అంకె కాబట్టి మత సంబంధమైనటువంటి అంశాల పట్ల వీరి యొక్క జీవితం, ప్రభుత్వం ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ కారణాల వల్లనైనా వారి యొక్క ప్రభుత్వానికి గండం లేదా ఆరోగ్యపరమైన అంశాలు, రక్షణ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల కూడా మమతా బెనర్జీ గారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. రక్షణ సంబంధమైనటువంటి చర్యల అవసరం. వారి యొక్క జాతకంలో ఈ రాహు సంబంధమైనటువంటి స్థితిగతుల మధ్య ప్రతికూలవంతమైనటువంటి అంశాలున్నాయి. ప్రభుత్వానికి లేక ముఖ్యమంత్రి పదవికి గండం లేదా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, రక్షణ సంబంధమైనటువంటి స్థితిగతుల మధ్య చర్యలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఏ పార్టీతో, ఏ వ్యక్తులతో కృష్ణమాచార్యకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. కానీ చెబుతున్నటువంటి అంశం ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులు, గోచారవశాత్తు నడిచేటువంటి గ్రహ దశలే కాదు, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానాన్ని అనుసరించి గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకొని చెప్పినటువంటి అంశం అది. శ్రీమతి మమతా బెనర్జీ గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల వారి యొక్క ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి పదవికి కానీ, ప్రత్యేకించి ఆరోగ్యపరమైన అంశాల్లో కానీ ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకించి వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు, ఈ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని మత కల్లోలాలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని లేదా ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేసేటువంటి అవకాశాలున్నాయి. కేంద్ర సంబంధమైనటువంటి నిఘా కారణంగా కానీ,
ప్రతిపక్షాల యొక్క కుట్రల వల్ల కానీ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి పదవికి గండం వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం తప్పకుండా భావన చేయొచ్చు. మరో సరికొత్త విషయంతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.